నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన శ్రీ అన్నపురెడ్డి రంగారెడ్డి గారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. రెడ్డి గారు బ్యాంక్ ఉద్యోగం చేసిన తర్వాత మీరు ఎందుకు అనుకున్నారండి వ్యవసాయ రంగంలో రావాలని? మా ఊరు పేరు రామాపురము, రాచర్ల మండలం, గిద్దలూరు తాలూకా, ప్రకాశం జిల్లాలో ఉంది. మొదటి నుంచి కూడా మాకున్నటువంటి వ్యవసాయ క్షేత్రం ఇక్కడ 10 ఎకరాల దాకా ఉంది. అందులో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను వ్యవసాయంలో భాగంగా తల్లిదండ్రులతో పాటు నేను పాల్గొనేవాడిని. వాళ్ళతో పాటు వ్యవసాయంలో పాలు పంచుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఈ ఉద్యోగం చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కలిగింది. దానివలన బ్యాంకులో 33 ఏళ్ళగా యూకో బ్యాంకులో 33 సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యంగా దానిమ్మ, జామ, మామిడి తోటను పెంచుకోవాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. అందుకుగాను దానిమ్మను ఒక 4 ఎకరాల క్షేత్రంలో నేను ఇక్కడ నాటడం జరిగింది. ఈ దానిమ్మ మొక్కలను కూడా కొత్త వెరైటీ అంటే భగవా వెరైటీ అనే రకాన్ని నేను జల్గాం, మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాను. ఈ వెరైటీ యొక్క నాణ్యత కానివ్వండి, పండు సైజు కానివ్వండి, తర్వాత క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, రెడ్ కలర్లో కూడా ఉంటుంది. అందుకోసం అని చేసి నేను ఈ వెరైటీని నేను సెలెక్షన్ చేసుకున్నాను. మా జేజీ జైన వాళ్ళ ప్రేరణతో, మా అమ్మా నాన్నల ప్రోత్సాహంతో నేను బ్యాంకులో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత వ్యవసాయ శాస్త్రంలో పట్టా తీసుకున్న తర్వాత వ్యవసాయ క్షేత్రంలోనే అంటే వ్యవసాయ రంగంలోనే నేను పీజీ కూడా చేశాను. తర్వాత పీజీ చేసేటప్పుడు ఈ బ్యాంకులో జాబ్ రావడం జరిగింది. అయినా కానీ ఈ బ్యాంకు జాబ్ అయిన తర్వాత ఇక్కడికి రావటము, తర్వాత ఈ 10 ఎకరాల పొలం ఏదైతే మా దగ్గర ఉందో దాంతో దానిమ్మ 4 ఎకరాల్లో, తర్వాత 2.5 ఎకరాల్లో జామ తోటను, తర్వాత ఇంకా 2 ఎకరాలలో మామిడి తోటను పెంచడం జరిగింది. దానిమ్మ ఏ నేలలో అనుకూలంగా ఉంటాయండి? దానిమ్మకు ప్రథమంగా నీరు బాగా ఇంకే నేలలు పనికొస్తాయండి. అలాగే ఈ తేలిక భూములు అంటారు వీటిని, తేలిక భూముల్లోనే దానిమ్మ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే బలమైన నేలలు ఏదంటే నల్లరేగడి నేలలు కానివ్వండి, ఇసుక నేలల్లో ఈ దానిమ్మ పెంచడం చాలా కష్టంగా ఉంటుంది, క్వాలిటీ కూడా రాదు, తర్వాత అంత అనుకూలంగా ఉండవు ఆ నేలలు. మా దగ్గర ఉన్న క్షేత్రము రెడ్ సాయిల్ అండి, అంటే రెడ్ లోమి సాయిల్ అంటారు దీన్ని. చాలా తేలిక భూమి, తర్వాత నీళ్లు సులభంగా ఇంకే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకోసమై మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎర్ర నేలనే మేము సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మా క్షేత్రంలో ఈ దానిమ్మ పెంచడానికి కోసం అని చెప్పేసి మహారాష్ట్రలోని జల్గాం ప్రాంతం నుంచి ఈ భగవా వెరైటీ దానిమ్మ వెరైటీని అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఈ మొక్కలు దాదాపు 170 రూపాయలు ఒక్కొక్క మొక్క మాకు గిట్టుబాటు అయింది. అక్కడి నుంచి రావటము, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 300 రూపాయలు ప్రతి ఒక్క మొక్క ఖరీదుగా ఉండింది. మనం భూమిని ఏ విధంగా అయితే మనం ఎంచుకోవాలనో ఆ విధంగానే మనం మొక్కలను కూడా ఎంచుకోవడం జరిగిందండి. ఈ మొక్కలకు మనకు ఆప్టిమం అంటే సరైన దిగుబడి రావాలంటే, సరైన విధంగా మనం పెంచుకోవాలంటే తప్పకుండా ఎంత స్పేసింగ్ అంటే మొక్కకు మొక్క మధ్యలో ఎంత దూరం ఉండాలి, అలాగే సాలుకు మధ్యలో ఎంత దూరం ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయము. అందుకోసంగా
12/8 అంటే మొక్కకు మధ్యలో 8 అడుగులు, అలాగే సాలుకు మధ్యలో 12 అడుగుల స్థలాన్ని నేను వదిలిపెట్టాను. దాదాపు నాకు ఇక్కడ 4 ఎకరాల దానిమ్మ తోటలో 2000 మొక్కల దాకా నేను ఎంచుకోవడం జరిగింది ఇక్కడ. తర్వాత వీటికి ఈ మొక్కలు నాటే ముందు రైజ్డ్ బెడ్స్ అంటే కొద్దిగా ఎత్తుగా ఉండేటువంటి బండ్స్ అంటారు, బోదెల్లాగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానిమ్మ మొక్క ఎక్కువ వాటర్ను గ్రహించే పరిస్థితి ఉండదు దానికి. ఎప్పుడైనా సరే వర్షపు నీళ్ళు కానివ్వండి, మనం ఇచ్చిన నీళ్ళు కానివ్వండి, దాదాపు అది ఇంకిపోయేటట్టుగా ఉండాలి. నీళ్లు నిలిస్తే మాత్రం దానిమ్మ తోట అంతగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉండవు. ఆ తర్వాత ఈ మొక్కలను నాటే విధానానికి వస్తే, ఈ నాటే విధానంలో మనం ముఖ్యంగా ఈ మొక్కలకు పిట్స్ అంటే గుంతలు తవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ గుంతల కోసం అని చెప్పేసి మేము ఒక మెషిన్ కూడా తెచ్చుకున్నాము. ఆ మెషిన్ ద్వారా మనం ఈ గుంతలను తవ్వడం జరిగింది. ఆ గుంతలు సైజ్ ఎంత అంటే 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు, 2 అడుగుల లోతుగా మనం ఆ గుంతలను తీసుకున్నాము. ఈ గుంతలు ఈ మెషిన్తో చేయటం వల్ల మాకు చాలా వరకు ఈ లేబర్ ఛార్జెస్ చాలా వరకు మాకు ఖర్చు తగ్గిందనమాట. అదే ఈ గుంతలు ఈ మెషిన్తో తీయటం వలన దాదాపు ఈ 2000 గుంతలు ఏవైతే మేము తీసామో ఈ 4 ఎకరాలలో 1-2 రోజుల్లోనే మేము చేయడం జరిగింది. అదే మనం మనుషులను లేబర్ను ఉపయోగించి మనం ఈ గుంతలు తీసుకున్నట్లయితే కనీసం వారం 10 రోజుల దాకా మనకు పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ గుంతలలో మనం ఫామ్ యాడ్ మెన్యూరు, ఆ తర్వాత వర్మీ కంపోస్టు, ఆ తర్వాత బోన్ మీల్ కానివ్వండి, మిగతా ఏవైతే పదార్థాలు ఉన్నాయో రైజోబియం కల్చర్ కానివ్వండి, కంపోస్ట్, ఇవన్నీ కూడా ఈ గుంతలలో వేయడం జరిగింది. గుంతలలో వేసిన తర్వాత కొన్ని రోజులు ఉంచాము. అక్కడ ఉంచిన తర్వాత మేము ఈ మొక్కలను తీసుకొచ్చి నాటడం జరిగింది. ఈ నాటేటప్పుడు ఈ మొక్కలకి ఏదైతే కవర్ ఉంటుందో ప్లాస్టిక్, ఆ కవరు కూడా మనం కత్తితో కానివ్వండి లేకపోతే చాకుతో కానివ్వండి మనం దాన్ని చీల్చుకొని పెట్టకూడదు. ఎందుకంటే వేరు వ్యవస్థ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకోసం చేతనే దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని మట్టి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ మొక్కకు ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ మట్టి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలా. అదే మొక్కను ఆ పాదులో పిట్లో పెట్టేసి తర్వాత భూమికి సమాంతరంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలా. కొద్దిగా లోతుకు పోయినా కానీ కాండం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పైకి కూడా పెట్టుకోకూడదు. పైకి కూడా పెడితే కూడా మనకు ఈ తర్వాత ఈ మొక్క విల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం భూమికి సమాంతరంగా మనం ఈ మొక్కను నాటుకొని తర్వాత సరైన పద్ధతిలో ఈ గుంతనంతా కూడా మనం మట్టితో పూడ్చుకోవాలి. పూడ్చుకున్న తర్వాత గాలి ఉండకుండా దీని చుట్టుపక్కల మొక్కకు చుట్టుపక్కల కూడా మనం ప్రెస్ చేసి గాలి ఉండకుండా ప్రెస్ చేస్తే మొక్క మంచిగా తర్వాత బ్రతికే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ దానిమ్మ మొక్కల విషయానికి వస్తే ఈ మొక్కలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మాకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా హార్టికల్చర్ ఆఫీసరు వాళ్ళ విలేజ్ అసిస్టెంట్ ఇక్కడ మన రైతు భరోసా కేంద్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ మొక్కలను చూశారు. తర్వాత వాళ్ళ రికమెండేషన్ వలన మనకు 50% 50% వరకు సబ్సిడీ మనకు అందటం జరిగింది. నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేయండి. ఎక్కువ నీళ్లు నిలవకుండా ఉండాలి. అందుకనే ఈ సాంప్రదాయ పద్ధతులను వదిలేసి ఇక్కడ మనం డ్రిప్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. డ్రిప్ ద్వారా అయితే మొక్కలకు ఎంత నీరు ఎప్పుడు ఎంత మోతాదులో ఇవ్వాల్సిన కరెక్ట్గా మనం ఇవ్వగలుగుతాము. తర్వాత పంట కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ సౌకర్యంతో మనం పంటను మంచిగా దిగుబడి చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని మనము జైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ జల్గాం వారు మాకు అందించడం జరిగింది. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను మేము ఇక్కడ అమర్చుకున్నాము. మాకు 2 సబ్మర్సిబుల్ బోర్వెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 సబ్మర్సిబుల్ బోర్వెల్స్ ద్వారా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని మేము అమర్చుకున్నాము. తర్వాత ఈ సిస్టానికి కూడా మేము ప్రతి మొక్క దగ్గర 2 వైపులా ఒక లాటరల్స్ మేము అమర్చుకున్నాము. ఆ లాటరల్స్తో పాటే 1 మీటరు పొడి ఉండేటువంటి మైక్రో ట్యూబ్ అంటారు. ఆ మైక్రో ట్యూబ్ను కూడా మేము ఇక్కడ పొందుపరుచుకొని ఆ మైక్రో ట్యూబ్కు ఒక గిలక అంటారు వాటర్ పోవటానికి. ఆ గిలక యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఈ చెట్టు పెరిగే కొద్దీ
ఈ గిలకలను మనము చెట్టుకు దూరంగా దగ్గరగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసు మొక్క ఉన్నప్పుడు మాత్రం ఈ గిలకలు అనేటివి చాలా దగ్గరగా ఉండాలి. నీరు వేరు వ్యవస్థ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎప్పుడైతే చెట్టు వ్యవస్థ పెరుగుతూ ఉంటుందో, దానిమ్మ మొక్క పెరుగుతూ ఉంటుందో, వీటిని కూడా మనం కొద్దిగా కాండానికి దూరంగా ఉంచుతూ సరైన ప్రదేశంలో మనం వేళ్ళకు నీళ్లు అందించినట్లయితే మొక్క బాగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ సౌకర్యం బాగా ఉంటుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో. అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనం బలమైన ఆహారాన్ని, పోషకాలను, అలాగే పెస్టిసైడ్స్ కానివ్వండి, తర్వాత ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, తర్వాత ఈ ఫంజిసైడ్స్, ఇవన్నీ కూడా మనం వాటి ద్వారా పంపించుకొని తర్వాత తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లాభం పొందే అవకాశం కూడా ఇందులో ఉంది. నీరు ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. నీరు ఈ దానిమ్మ పంట ఎలా అంటే ఈ ఎక్కువ నీరు ఇచ్చినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ నీరు ఈ దానిమ్మ పంట సహించదు. అందుకోసం అని చెప్పేసి దీనికి నిర్ణీత కాలంలో తగినంత నీళ్లు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాదాపు చిన్న వయసులో నీరు తక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి కూడా మనం ఇచ్చుకోవచ్చు నీళ్ళు. కానీ ఈ వారానికి ఒకసారి ఇచ్చే నీళ్ళు కూడా ఈ వాతావరణాన్ని బట్టి, ఈ యొక్క భూమి యొక్క స్వభావాన్ని బట్టి, అలాగే ఈ భూమి యొక్క హోల్డింగ్ కెపాసిటీని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన ప్రతిసారి కూడా భూమి యొక్క తేమతనాన్ని మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే ప్రతి మొక్క దగ్గర ఒక 2 ఇంచుల లోతు మనం తొగేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకోవాలి చేతిలోకి. ఆ మట్టిని తీసుకున్న తర్వాత ఆ మట్టి మన చేతిలో పెట్టిన తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది గుండ్రంగా ఉన్నది అంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ మట్టి మనం గుండ్రంగా దాన్ని చేసిన తర్వాత కూడా మట్టి నిలుచుకోకపోతే విడిపోయిందనుకోండి, వెంటనే మనం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన సూచనగా మనం భావించుకోవాలా రైతులందరూ కూడాను. దీనివల్ల చాలా ఉపయోగం అవుతుంది. దానిమ్మ పంటలో ఎరువుల యాజమాన్యం అతి ముఖ్యమైన విషయము. దానిమ్మ పంట ముఖ్యంగా 5 దశలు ఉంటుంది. ఈ 5 దశలలో కూడా మనం దానిమ్మ పంటలో చాలా జాగ్రత్తగా ఎరువుల యాజమాన్యాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఉదాహరణకు ఈ 5 వ్యవస్థలు అంటే దశలని చెప్పుకోవచ్చు దానిమ్మ పంటలో. మొదటి దశ స్టోరేజ్ దశ అంటారు. అంటే పోషకాలను నిలవదొక్కుంటుంది. అంటే ఈ ఆకులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఆకులలో ఈ పోషకాలను నిల్వ చేసుకునే స్థితిని మనం ఆ దశను మనము స్టోరేజ్ దశ అని చెప్పుకుంటాము. దాని తర్వాత స్ట్రెస్ దశ అంటారు. అంటే విశ్రామ దశ, లేకపోతే దాన్ని రెస్ట్ దశ అంటారు. ఆ స్ట్రెస్ దశలో కూడా నీళ్ళు ఇవ్వకూడదు. నీళ్ళు ఆపేసేయాలా, పోషకాలను కూడా ఆపేసేయాలా. మూడవ దశ ఏంటంటే ఈ ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. ఆ మూడవ దశని అంటారు. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత 4వ దశ ఫ్రూట్ డెవలప్మెంట్ అంటారు. ఫ్రూట్ డెవలప్మెంట్ అంటే చాలా అతి ముఖ్యమైన దశగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మంచి క్వాలిటీ, కరెక్ట్ అయిన సైజు కానివ్వండి, కలర్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి, ఇదంతా కూడా ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లోనే మనము సరైన దానిమ్మ పండును తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత చివరి దశ మెచ్యూరిటీ దశ అంటారు. అంటే ఈ దానిమ్మ పండు డెవలప్ అయ్యేటువంటి దశ, పక్వానికి వచ్చేటువంటి దశ. అది ఎన్ని రోజులు అనేది విషయానికి వస్తే, ఒకటి స్టోరేజ్ దశ దాదాపు 5 నెలల దాకా ఉంటుంది. 5 నెలల దాకా ఉంటుంది ఈ స్టోరేజ్ దశ. స్ట్రెస్ దశ మాత్రం 1 నెల రోజులు అంటే 30 రోజుల దాకా ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ ఫ్రూట్ స్టేజ్ దశ కూడా 3 మంత్స్ దాకా ఉంటుంది. ఇంకా ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్ చూస్తే 2 నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంకొక 2 నెలలు ఫ్రూట్ మెచ్యూరిటీ స్టేజ్ అంటారు. దాదాపు ఇది 11 నుంచి 12 నెలల దాకా ఈ 5 స్టేజ్లు ఈ దానిమ్మ పంటలో ముఖ్యమైన దశలు. ఈ ఫ్రూట్ స్టోరేజ్ స్టేజ్లో మనం ఇచ్చేటువంటి పోషకాలన్నీ కూడా సరైన సమయంలో ఇస్తేనే ఇవన్నీ కూడా ఆకులలో స్టోరేజ్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫ్రూట్ సెట్టింగ్ కానివ్వండి, ఫ్రూట్ మెచ్యూరిటీ, అల్టిమేట్గా ఈ కాయ మంచి పక్వానికి వచ్చే దానికోసం అని చెప్పేసి ఉపయోగించుకుంటాయి. ఈ ఫ్రూట్ స్టోరేజ్ దశలో మనం జాగ్రత్తలు వహించాలి. తర్వాత ఈ పోషకాలన్నీ కూడా ముఖ్యంగా మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, అలాగే స్ప్రే ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఏవైతే డ్రిప్ ద్వారా ఇస్తామో అవి తొందరగా ఈ మన వేళ్ళ దగ్గర చేరిపోయి మన చెట్టుకు త్వరగా అందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే
ఈ స్ప్రే చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం కానివ్వండి, సాయంత్రం కానీ మనం స్ప్రే చేసుకోవాలి. మధ్యాహ్నం పూట చేయకూడదు. తర్వాత ఈ స్ప్రే చేసేటప్పుడు కూడా ఈ మొక్క యొక్క పూర్తి భాగం స్ప్రే అంతా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆకు ఈ పోషకాలను తీసుకొని అక్కడ ప్రతి ప్రదేశానికి పంపించుకునే అవకాశం ఉంటుంది. దానిమ్మలో చీడపీడలు యాజమాన్యాల గురించి చెప్పండి. దానిమ్మ పంటలో ముఖ్యంగా చీడపీడల నివారణ చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ చీడపీడలు రాకుండా చూసుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. దానిమ్మ పంట చాలా సెన్సిటివ్, అంటే త్వరగా చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుషిగా ఉంటుంది కాబట్టి చీడపీడల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దానిమ్మ పంటలో మొక్క దగ్గర నుంచే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆశించే పురుగులు ఏంటంటే అఫిడ్స్ ఉంటాయి. అఫిడ్స్ తర్వాత ఈ ఫంగల్ డిసీజెస్లో సర్కోస్పొరా ఉంటుంది, తర్వాత యాంథ్రాక్నోస్, ఇవి ఎక్కువగా దానిమ్మను నష్టపరిచే అవకాశం ఉంటుంది. ఈ ఎఫిడ్స్ వలన ఈ ఆకులన్నీ కూడా చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి, ముడతలుగా మారిపోయి తర్వాత ఈ సూర్యరశ్మి గ్రహించుకొని తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలను తయారు చేసుకునే స్థితిని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మన యాంథ్రాక్నోస్ అంటే ఈ బూజు పురుగులు, బూజు ఉంటుంది. ఈ బూజు వలన మనకు ఆకులు నష్టపోయే విషయమే కాకుండా ఈ పిందెలు ఏవైతే ఉన్నాయో ఆ పిందెలను చాలా నష్టపరుస్తాయి. వాటి మీద చుక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ఖచ్చితంగా మనం ఫంగిసైడ్స్ తప్పకుండా ఉపయోగించుకోవాలా. ఈ ఫంగిసైడ్స్ ఉపయోగం కూడా వారానికి ఒకసారి కానివ్వండి, ఎప్పుడైతే మీకు అనిపిస్తే ఈ ఫంగల్ డిసీజెస్ మన ఈ దానిమ్మ పంటను ఆశించింది అని చెప్పి గ్రహించిన వెంటనే ఈ ఫంగిసైడ్స్ మనం ఉపయోగించుకోవాలి. ఈ స్ప్రేయర్ కోసము ఎందుకంటే మామూలుగా ఈ సాంప్రదాయ ప్రకారంగా మనం ఈ స్ప్రేలు చేస్తూ ఉన్నాం ఇంతవరకు కూడాను. కానీ ఇప్పుడు మొక్కలు ఏమైందంటే కొంత ఎత్తు పెరిగాయి కాబట్టి, వాటి వయసు కూడా పెరిగింది కాబట్టి దాదాపు 5 అడుగులు 6 అడుగుల దాకా ఈ మొక్కలు రావడం జరిగింది. మాన్యువల్గా మన లేబర్ ద్వారా ఈ స్ప్రే చేయించడం వలన మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది, అంతేకాకుండా సమయం కూడా ఎక్కువగా పడుతుంది. మూడో విషయము, ఈ స్ప్రే ఏదైతే పిచికారి మనం చేస్తున్నామో ఈ పదార్థం అంతా కూడా అన్ని ఆకులను తగిలి ఈ రోగాలను నివారించుకోలేకపోతున్నాము. అందుకోసం అని చెప్పేసి ఈ మధ్యనే మేము ఒక మెషిన్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మెషిను అహ్మదాబాద్ మహారాష్ట్ర నుంచి తెప్పించాము. దాదాపు ఇది 1,50,000 రూపాయల ఖరీదు. ఈ మెషిన్ వలన మాకు చాలా సౌకర్యంగా ఉంది. ఈ మెషిన్ యొక్క ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ మెషిన్ వలన ఇందులో ట్యాంకు 300 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ ఒకటి ఉంది ఇందులో. తర్వాత కుడిపక్క ఎడమ పక్క కూడా 5 స్ప్రింక్లర్స్ ఉన్నాయి. అంటే ఈ ద్రావణం బయటికి వెదజల్లడానికి కుడిపక్క 5 ఉన్నాయి, ఎడమ పక్క కూడా 5 ఉన్నాయి. ఈ మెషిన్ ఏం చేస్తామంటే మన చిన్న మినీ ట్రాక్టర్ ఒకటి ఉంది, 24 HP మా దగ్గర ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్కు PTO షాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది మా ట్రాక్టర్ వెనకాల. దానికి అటాచ్ చేసుకొని ఆ ట్రాక్టర్ పవర్ను యూజ్ చేసుకొని ఈ స్ప్రేను మేము ఈజీగా మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఒక మనిషిని పెట్టుకున్నట్టయితే ఒక డ్రైవరు ఒక 3.5 అవర్స్లో మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 10 ఎకరాల భూమిలో కూడా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో 300 లీటర్ల ట్యాంకులో మనం మందులు కలుపుకున్న తర్వాత అదే డ్రైవరు దీన్ని తీసుకొని పొలంలో స్ప్రే చేస్తూ పోవడం. ఉపయోగం ఎంతవరకు వచ్చిందంటే ఈ యొక్క స్ప్రే ఏదైతే ఉందో కుడిపక్క ఎడం పక్క కూడాను బాగా ఈ చెట్టు అంతా కూడా కలిసిపోయేటట్టుగా, ఆకులు అన్నింటికి కూడా ఈ ద్రావణం పట్టేటట్టుగా మేము గమనించడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క రోగాలను కూడా సరైన సమయంలో తర్వాత ఖచ్చితంగా మనం నివారించే అవకాశం బాగా ఏర్పడింది. దానిమ్మ దిగుబడి విషయానికి వస్తే దానిమ్మ పంట మనందరికీ తెలిసిందే, కమర్షియల్ క్రాపు. తర్వాత అందరికీ ఇష్టమైన పంట, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు చాలా ఉపయోగకరమైన పంట. తర్వాత మార్కెట్లో కూడా దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని దానిమ్మను మనం పెంచడం అంటే చిన్న పిల్లలను జాగ్రత్తగా పెంచే విధానంతో మనం పోల్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా దీనికి కట్టింగ్ కూడా చాలా విధిపరంగా చేసుకోవాలి.
నాటిన 5 నెలలకే నేను కటింగ్ కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఈ పంటను తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి కటింగ్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది గొడుగు ఆకారంలో రావడం చాలా ముఖ్యం. ఈ శాఖలు ఉన్నాయి చూసారా, ఈ శాఖలు ప్యారల్గా వెళ్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ట్రాక్టర్లు పోవటం రావడం ఇబ్బంది అవుతుంది, స్ప్రే చేయడం ఇబ్బంది అవుతుంది, కలుపు తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఈ గొడుగు ఆకారంలో రావడానికి ఈ ప్రూనింగు ట్రైనింగు చేయించడం జరుగుతుంది. దీనికి స్పెషలైజ్డ్ స్కిల్డ్ లేబర్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మేము చేయించాము. మాకు దగ్గరలో బళ్ళారి అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వీళ్ళు కటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ అయిన తర్వాత ఈ రెండవ కటింగ్ చేసిన తర్వాత మేము ఇథ్రిల్ అంటే ఒక ద్రావణం అన్నమాట. అది ఆ స్ప్రే చేసిన తర్వాత దానిమ్మ మొక్క మీద ఉన్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఆ ఆకులన్నీ కూడా రాలిపోవడం చాలా ముఖ్యమైన విషయం. అది దాన్ని మనం స్ట్రెస్ స్టేజ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందే. అది ఒక 2 months దాకా ఉంటుంది ఆ స్ట్రెస్ స్టేజ్. ఈ ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆ ఆకులన్నీ కూడా తీసేయాలి. మొక్క మీద ఒక్క ఆకు కూడా ఉండకూడదు. దాని ప్రభావంతో మామూలుగా రాలిపోతాయి అన్నమాట. దీని తర్వాత మనం నీళ్లు పెట్టాల్సి వస్తుంది ఇమీడియట్గా. అప్పుడు నీళ్లు పెడితే ఒక్కసారిగా ఎప్పుడైతే ఆకు లేకుండా ఉండిందో ఒక్కసారిగా ఈ నీళ్లు పెట్టడం వలన ఇవి బడ్స్ వస్తాయన్నమాట. బడ్స్ అవి బయటకు వచ్చాయి. ప్రతి మొక్కకు ప్రతి శాఖకు ఈ బడ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇవే మనకు కాయలుగా మనం ఫ్లవర్స్, తర్వాత కాయలు, తర్వాత ఫ్రూట్స్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 1.5 సంవత్సరం వయసు ఉంది కాబట్టి దానిమ్మ మొక్కలు ఈ ఫ్లవర్స్ ఎక్కువ రావడం కూడా అంత మంచిది కాదు. తగు మొత్తంలో మనం ఈ ఫ్లవర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో మగ పూలు తర్వాత ఆడపూలు మనం సపరేట్గా కూడా గమనించవచ్చు. ఆ మగ పూలు సాధ్యమైనంత వరకు మనం తీసేయడం మంచిది. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనం మొక్కకు ఎక్కువ పూలు ఉంచుకోకుండా, అంటే 1.5 సంవత్సరం అంటే చిన్న వయసు కాబట్టి ఎక్కువ తట్టుకోలేదు, 30 నుంచి 40 వరకు మనం పూలు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మనం తప్పకుండా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తూ పోతే దాదాపు ఎకరాకు మనం బిగినింగ్ దశలో మాత్రం 2 టన్నులు 3 టన్నులు మనం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పూలు ఎక్కువ పెరుగుతాయో తర్వాత 40 నుంచి 50 వరకు మనం పూలు పెట్టుకుంటామో 10 టన్నుల వరకు కూడా మనం ప్రతి ఎకరకు మనం దిగుబడి సంపాదించే అవసరం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే దీని యొక్క మన దానిమ్మ పంట కేజీ దాదాపు 100 నుంచి 130 రూపాయల దాకా వెళ్తుంది. కానీ అది మార్కెట్ రేట్ అది. కానీ వ్యవసాయ క్షేత్రంలో రైతుకు దొరికే రేటు మాత్రం దాదాపు 70 నుంచి 80, 90 ఆ మధ్యలో ఉంది. కాబట్టి ఇది కూడా ఈ మాత్రం రేటు దొరికినా కానీ రైతుకు చాలా లాభం దొరుకుతుంది. అదే 10 టన్నుల దిగుబడి వచ్చిన రైతుకు ఈ వ్యవసాయం ద్వారా మంచి రాబడి ఉంటుంది. కాకపోతే పెట్టుబడి కూడా అంత మాత్రమే ఉంటుంది. తర్వాత రైతుకు మనం అన్ని విషయాలు ఆలోచించి చూస్తే మాత్రం దానిమ్మ పంట చాలా లాభదాయకమైన పంటగా మనం గుర్తించుకోవచ్చు. కొత్త రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటిది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ కొత్త రైతులు చాలా గమనించి తర్వాత ఆలోచించి ఈ దానిమ్మ పంటను చేపట్టాలంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే భూమి ఏ విధంగా మీరు సెలక్షన్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. ఈ ఇసుక నేలలు కానివ్వండి, నల్లరేగడి నేలలు కావండి తీసుకోవడానికి లేదు. తర్వాత లోమీ సాయిల్స్, రెడ్ లోమీ సాయిల్స్, తర్వాత ఎక్కడైతే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని పట్టుకుని ఉంచే తరం తక్కువగా ఉంటుందో అక్కడ తీసుకోవడం మంచిది. మీడియంగా ఉండాలి, మరీ తక్కువగా ఉండదు, మరీ ఎక్కువగా ఉండద్దు. అదొకటి నేల స్వభావాన్ని మనం చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత రెండవది ఆమ్ల క్షార గుణాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది ఎక్కువ ఆమ్లతనం ఉండకూడదు. అంటే ఈ pH అంటారు 6.5 అంటే అది న్యూట్రల్ pH అంటారు. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ఈ దానిమ్మ మొక్కలు సహించే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. రెండవది ఈ మొక్కల సెలక్షన్. ఈ మొక్కలు మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి, మన మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని చోట్ల దొరుకుతుంటాయి. కానీ ప్రధానంగా మార్కెట్లో ఎక్కువ మోతాదులో అమ్మేటువంటి రకం అంటే ఈ భగో వెరైటీ అంటారు. దానిమ్మ మొక్క భగో వెరైటీ. ఈ వెరైటీ
ఇలా ఉండేటువంటి ముఖ్యమైన గుణాలు ఏంటంటే, ఒకటి దీని సైజు 250 నుంచి 300 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత మీడియం సైజులో ఉంటుంది. రెడ్ కలర్ అంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ పైన అట్రాక్టివ్గా ఉండటమే కాకుండా లోపల ఉన్నటువంటి విత్తనాలు కూడా చాలా ముఖ్యమైన విషయం. అవే తెల్లగా కానివ్వండి, ఎల్లోయిష్గా కానీ విత్తనాలు ఉంటే చాలా మార్కెట్లో లైక్ చేసే అవకాశం ఉండదు. అందుకని పైన దాని స్కిన్ కలర్ ఎలా ఉంటుందో విత్తనాల కలర్ కూడా ఆ విధంగానే రెడ్ కలర్లో ఉంటే చాలా లైకింగ్ అవుతుంది. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా బగో వెరైటీలో ఉన్నాయన్నమాట. ఈ బగో వెరైటీని తీసుకోవాలి. తర్వాత మూడవది ఈ చీడపీడల వ్యవస్థలు, అలాగే ఈ మన నీటి యాజమాన్యం కానివ్వండి, తర్వాత ఎరువుల యాజమాన్యం కానివ్వండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ప్రదేశాలలో నీటిలో ఎక్కువ ఫ్లోరిన్ ఉండటం, అలాంటి విషయాలను కూడా మనం చూసాము. ఆ నీటిని పరీక్ష చేయించుకోవాలి, అలాగే సాయిల్ని కూడా పరీక్ష చేయించుకోవాలి. తగినట్టుగా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలా. ఎందుకంటే ముందే ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే ఈ యొక్క మన దానిమ్మ పండ్ల యొక్క క్వాలిటీ కానివ్వండి, సైజు కానివ్వండి, వాటి స్వీట్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. అదే ఫ్లోరిన్ ఎక్కువగా ఉండి, సాల్టిష్నెస్ ఎక్కువగా ఉండి, అలాంటి వాటిని మనం కంటిన్యూగా యూజ్ చేసుకుంటూ పోతే మనం మంచి క్వాలిటీ దానిమ్మ పళ్ళను తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని నీటి పరీక్ష, తర్వాత భూమి యొక్క సాయిల్ పరీక్ష కూడా మనం చేయించుకుంటూ ఉండాలి. తర్వాత మనకు దగ్గరలో మార్కెటింగ్ వ్యవస్థ ఏముంది అది కూడా స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే దానిమ్మకాయలను కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచడానికి అవకాశం ఉండదు. ఆ మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే మాత్రమే మనము ఈ దానిమ్మ పంటను వేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. లోకల్ మార్కెట్లో మనకు గిట్టుబాటు ధర లభించే అంత అవకాశం లేదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఈ దానిమ్మ పంట వేసుకున్న రైతులు అంటే వేసుకుపోయే వాళ్ళు కూడా మంచి లాభాలను గడించే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. అంటే ముఖ్యంగా నేను కొత్తగా ఎవరైతే దానిమ్మ పంటను చేపట్టాలనుకుంటున్నారో వాళ్లకు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా భూమి విషయంలో కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి, వ్యవసాయ అధికారి కానివ్వండి, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళ ద్వారా సంప్రదించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్, ఈ హార్టికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, వ్యవసాయ అధికారులు కానివ్వండి, వీళ్ళ ద్వారా మట్టి నమూనాలు సేకరించి పరీక్ష చేయించుకోవాలి. అలాగే నీటి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. వాటిని కూడా పరీక్ష చేయించుకొని మనం ఫెర్టిలైజర్ డోసు ఎంత వేసుకోవాలనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా హార్టికల్చర్ ఆఫీసర్ను, తర్వాత వ్యవసాయ అధికారులను సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ అడ్వైజ్ మేరకు, వాళ్ళు చెప్పిన విధంగా మనం కొన్ని సూచనలు పాటించి తర్వాత ఈ వెరైటీని మనం పెంచుకున్నట్లయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. రెడ్డి గారు మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. నమస్కారం. సప్తగిరి ఛానల్ వారికి నమస్కారం. నా పేరు ఎన్ సుబ్బయ్య. నేను జైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తాను. నేను డ్రిప్కు సంబంధించింది ఇక్కడ స్క్రీన్ ఫిల్టరు, తర్వాత బోర్ దగ్గర నుంచి దాన్ని ఎలా వాడతారు, దాని ఉపయోగాలు చెప్తాను. ఇక్కడ మనం జామ పంటకు డ్రిప్ ఇచ్చున్నాము. ఇక్కడ బోర్వెల్ ఉంది. ఇక్కడ మన గ్రౌండ్లోంచి వచ్చే 300 ఫీట్స్ 400 ఫీట్స్ నుంచి వాటర్ మనం బయటికి తీసుకుంటాము. బయటికి తీసుకున్న తర్వాత డ్రిప్కు ఎలా వాడతాము, దానికి ఎక్విప్మెంట్స్ ఏం బిగించుకుంటే డ్రిప్ పనిచేస్తే వాడతామండి. ఇది స్టార్టింగ్ బోర్ దగ్గర చెక్వాలు, మనకు మోటార్ ఆపినప్పుడు నీళ్ళకి పోకుండా దీన్ని వాడతాం. ఇది నారెట్టిన వాళ్ళని. తర్వాత ఎయిర్ వాల్, మన బోర్లోంచి వచ్చినప్పుడు స్టార్టింగ్ మనకు ఎయిర్ వస్తుంటుంది. ఎయిర్ మొత్తం ఇక్కడే ప్రెజర్ అయ్యి పైప్ లేక వాటర్ పోద్దండి. తర్వాత ఇది బైపాస్ వాల్. బైపాస్ వాల్ అంటే మనకు మోటార్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ ఇక్కడ డ్రమ్ము పట్టుకోవడం కానీ వేరే ఫీల్డ్ కానీ వాడుకోవచ్చు. తర్వాత ఇది టోటర్ వాల్ అండి. ఈ డ్రిప్ ద్వారా మనం బలమందు పంపించేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం సార్. మిగతా అప్పుడు పైకే ఉంటుందండి. డ్రిప్ పంపించేటప్పుడు మాత్రమే దీన్ని 20%కి దీన్ని మనం డౌన్ చేసుకుంటాము. తర్వాత ఇది స్కిన్ ఫిల్టర్ అనమాట. మన బోర్లోంచి వచ్చే శుద్ధ కానీ మట్టి కానీ చిన్న చిన్న రాళ్ళని ఇక్కడ మొత్తం ఫిల్టర్లు ఆపేసండి మట్టి లేని వాటర్ని డ్రిప్ పంపిస్తుంది అనమాట. దీనికి అటు సైడ్ ఒక డస్ట్ వాల్ ఉంటుందండి. ఏదైనా డస్ట్ ఆగిపోయి ఉంటే ఇక్కడే స్టోరేజ్ అయి ఉంటుంది. అది క్లోజ్ చేసుకొని ఓపెన్ చేస్తే డస్ట్ రిలీజ్ అయిపోద్ది అనమాట. తర్వాత ఈ డ్రిప్ ద్వారానే మనం ఫర్టిలైజర్ మందు ఈ వెంచూరు ద్వారా మనం పంపిస్తామండి.
వెంచూర్ అంటే బలం మందు మనం చేనంతా తిరిగేయకుండా ఈ డ్రమ్ములో కలిపేసుకుంటే ఇదే మొత్తం ప్రతి మొక్కకి నీళ్ళతో పాటు సమానం పోయిద్ది అనమాట. దీనివల్ల మనకేంటంటే లేబర్ ఖర్చు తగ్గిపోతుంది, తర్వాత మనకు నీటితో పాటే సమాంతరంగా మందు వెళ్ళిపోయింది అనమాట. ఇంతకుముందులాగా బలమందు కట్టలు మనం 50 కేజీల బలమందులు కాకుండా డ్రిప్కు వాడే పర్పస్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అనే మందులు కేజీ ప్యాకెట్స్ ఉంటాయి, తర్వాత 25 కేజీస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మనకి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ను మనం ఏదైతే బలమందు వేయాలనుకుంటామో మనకున్న విస్తీర్ణాన్ని, మనకు వచ్చే వాటర్ క్యాలిక్యులేషన్ బట్టి మన బోరు వాటర్ ఎన్ని వాల్స్కు రన్ అవుతుందో చూసుకొని 1 కేజీ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్కి 5 లీటర్ వాటర్ మిక్స్డ్ చేసి ఇలాంటి డ్రమ్ములలో స్టోర్ చేసుకొని ఈ వెంచూరు ద్వారా మనం పొలం మొత్తానికి సప్లై చేయొచ్చు. అలాంటప్పుడు మనకేంటంటే వాటర్ అనేది మనం బలమందు చేస్తే మనం వాటర్ ఎండకు ఆవిరైపోతూ ఉంటుంది. అదే కాకుండా డ్రిప్ ద్వారానే మందు పోయింది అనుకోండి, ఆ మందుతో పాటునే వేరు వ్యవస్థకి మనకు సెలైన్ బాటిల్ సమతిగా డైరెక్ట్గా వేరుకు మందు ఉందన్నమాట. అలా మందు రావటానికి మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది, వాటర్ మేనేజ్మెంట్ బాగుంటుంది, తర్వాత పంట ఈల్డింగ్ బాగా వస్తుంది. మనం ఏంటంటే ఒకేసారి ఇంతకుముందు పాత పద్ధతుల్లో నీళ్లు కట్టేసేవాళ్ళు, అలా కట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి మనకు చెట్టుకు ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చేది, మళ్ళీ మనకు చుట్టూ తడి తిప్పుకుంటూ వచ్చేసరికి మనకు 4 days 1 week టైం పడుతుంది. ఒకేసారి మళ్ళీ మనం వాటర్ ఇవ్వటానికి ఫ్లవరింగ్ అంతా రాలిపోద్ది అన్నమాట. అట్లా కాకుండా ఈ డ్రిప్ ద్వారా అయితే మనకు వచ్చే వాటర్ని బట్టి జామ మొక్క చిన్న మొక్కడప్పుడు అయితేనేమో డైలీ 1 అరగంట ఇస్తాము, ఒక 1 year అయితేనేమో 1 hour. అట్లా మొక్క ఏజ్ పెరిగే కొద్దీ మనం వాటర్ టైమింగ్ పెంచుకుంటూ ఉంటాం. అలా మనం పెంచుకోవడానికి ఏంటంటే వేర్లకు కూడా సమాంతరంగా మనం డ్రిప్ ద్వారా ఏంటంటే 1 లీటర్ వాడినా కానీ డైలీ ఇస్తున్నాం మనం. అట్లా మనకు డైలీ మనం ఇవ్వటానికి ఏంటంటే చెట్టు గ్రోతింగ్ బాగుంటుంది, యాక్టివిటీ బాగుంటుంది, దానికి మామూలుగా ఫ్లవరింగ్ సమాంతరంగా వస్తుంది. తర్వాత దానికి మార్కెట్లో దిగుబడి కూడా ఏంటంటే డ్రిప్కి వచ్చేదానికి కాయ క్వాలిటీ బాగుంటుంది, సైజు బాగుంటుంది. కాబట్టి డ్రిప్కి వేసుకునే పరికరాలు ఇవన్నీ కూడా మనకేంటంటే రైతుకి ఏంటంటే ఈజీ మెథడ్ అన్నమాట. ఒక ఫార్మరు ఒక హాఫ్ ఇంచే బోర్తోటి మనకు ఇదే జామ తోట మనకు 5 ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు. అదే మనం నీళ్ళు కట్టేదైతే ఎకరన్నరకే సరిపోతాయి వాటర్. డ్రిప్ ఏంటంటే మనం ఎక్కడైతే మొక్క ఉందో, ఎక్కడైతే మనకు వేరే వస్తుందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం వాటర్ అందిస్తాం. అందువల్ల మనకు డ్రిప్ కూడా ఉపయోగాలు మనకేంటంటే డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోతుంది. మనకి నీళ్ళు వేస్ట్ అవ్వకూడదు. మనకు నీళ్ళు కట్టేదనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాటర్ మనం పంపిస్తూ ఉంటాం, మధ్యలో వాటర్ వస్తే మనకు వేస్ట్ అయిపోయి ఇతరత్ర మనకు కలుపు వచ్చేసి లేబర్ ఛార్జ్ కూడా మనకు పెరిగిపోద్ది మనకి. అట్లా కాకుండా ఇక్కడ ఈ ఫార్మర్ కూడా చాలా ఉపయోగం చేశారు. ఆ చెట్టు బోదెలు చేయడం వల్ల మనకేంటంటే కలుపు తక్కువ వస్తుంది, చెట్టు ఏదైనా గాలి పూలు అమ్ముకుండా కూడా బాగా బోదెలాగా ఉంది. అలాగే చెట్టుకు 6 కూడా ఏర్పాటు చేశారు. మనకేంటంటే పంట వచ్చినప్పుడు కూడా చెట్టు వంగిపోకుండా ఉపయోగపడుతుంది. మనం పొలానికి వాడే బలం మందు డ్రిప్లో కలిపి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. అది ఎలా వల్ల అనేది దీనికి వదిలే మందు 319 బోరాను అవన్నీ ఇట్లా మిక్స్ చేసి వాళ్ళు లాక్కుంటూ ఉంటుంది అనమాట. బలమందు ఏది కూడా మనం ఏంటంటే చెట్ల మడి తిరిగేయకుండా వీళ్ళు ఇక్కడే డ్రమ్లో కలుపుకొని చేను మొత్తం పంపిస్తూ ఉంటారు. దాన్ని కూడా మనకేంటంటే లేబర్ ఇక్కడ వర్కర్ ఛార్జ్ ఒక్కరితోనే చేను అంతా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం దానికి పంపించే బలమందు ఏదైనా కానీ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అనమాట. మనం వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజరు ఈ డ్రమ్ములో వేసుకొని మనం అంటే మనకు ఒక్కో టైంలో బోరాన్ అవసరం, టైంలో 319 అవసరం, అవుతున్నాయేమో 1435, ఒకసారి ఏమో సిఎన్, అట్లా ఏ మందైనా కానీ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఈ డ్రిప్ ద్వారా పంపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడైతే మనం బలమందు పంపించేటప్పుడు ఇక్కడ తోట వాళ్ళని కొంచెం కింది ప్రెస్ చేస్తే ఆ ప్రెజర్ ద్వారా వెంచూరు లాక్కుంటుంది అనమాట. వాళ్ళు బలమందు ఏదో కూడా మొత్తం కూడా డ్రిప్ ద్వారా సప్లై చేస్తున్నారు. మీకు చాలా పని తగ్గింది కదమ్మా. ఇంతకుముందు బలమందు కట్టలేసేవాళ్ళు కదా, మనుషులు పెట్టి వేపించుంటాం కదా. ఇప్పుడు దీని ద్వారా అయితే మాకు జనాలు తగ్గింది, మందు వాటర్ వెళ్ళిపోతుంది, వేస్ట్ కాకుండా వెళ్ళిపోతుంది. అక్కడ బోర్ దగ్గర మనం చూసిన తర్వాత బోర్ దగ్గర నుంచి స్క్రీన్ ఫిల్టర్ అయ్యి పట్టికేసి ముందు దీంతో వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ లైన్, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వాటర్ వస్తాయి. ఇవి సబ్ లైన్, వాళ్ళు తిప్పాము, ఇవి సబ్ లైన్ అనమాట. ఈ వాళ్ళు తిప్పితే మనకు ఈ జామ్ వరకు వాటర్ పడతాయి మనకి. తర్వాత ఇక్కడ ఎక్సెస్ పెట్టిన వాటర్ అండి మనకు మల్టీపర్పస్ కోవటం. జాములో ఇంటర్ క్రాప్ ఏదైనా మనం సమ్మర్లో వేసుకోవడానికి ఫ్లవరింగ్ కానీ ఏదైనా పుచ్చకాయ కానీ ఏదైనా అంతర్ పంట వేసుకోవడం కోసం ఇక్కడ డబల్ వాల్స్ పెట్టామండి. డబల్ వాల్స్ పెట్టినప్పుడు ఇక్కడ మనం లాడర్ భరుస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ గారు ఇప్పుడు జామ తోటకే వాడుతున్నాం కాబట్టి జామ తోట కూడా మనకు ఆల్రెడీ కాపుకొచ్చిన తోట కాబట్టి మనకు లాడర్స్ కూడా 2 పెట్టాం. మనకు వాటర్ ఫ్రీక్వెన్సీ బట్టి వాటర్ మొక్క ఏజ్ని బట్టి మనము ఎక్కువ వాటర్ కోసం ఫస్ట్లో అయితే మాత్రం సింగిల్ వేరే పరిచాము. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ సార్ తోట కాపు కోసారు, మంచిగా ఈల్డింగ్ వచ్చింది. అప్పుడు దీనికి ఎక్కువ వాటర్ అవసరం కాబట్టి డబల్ లాడర్ పరిచాం. ఎప్పుడైతే మనకు ఎక్కడ వాటర్ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్స్ ఆపుతాం, లేకుంటే దీన్ని ఆపేస్తాం. ఇవి కంట్రోల్ వాల్స్ అనమాట.
ఈ కంట్రోల్ వాల్స్ ఇక్కడ మెయిన్ లైన్ నుంచి వాటర్ ఇలా వచ్చేది ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది వాటర్ మనకి. ఇంటర్ క్రాప్ కావాలంటేనేమో దీనికి వదులుస్తాము, ప్రజెంట్ జామకి అయితేనేమో ఈ వాల్స్ ఆన్ చేస్తాం. మల్టీపర్పస్ కోసం మళ్ళీ మనం మోటార్ కాడికి వెళ్ళి ఆపుకోకుండా ఇక్కడే వాల్స్ కంట్రోల్ అనమాట. ఇక్కడ ఆపేస్తే మనకు నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాయి. ఇక్కడ కావాలనుకుంటే మాత్రం ఇది ఆన్ చేస్తాం. మల్టీపర్పస్ ఆల్రెడీ పంట అయిపోయింది, పంట దిగుబడి బాగా వచ్చింది. ఇది ఫారం పాండ్ సార్, ఫార్మర్ ఓన్గా ఏర్పాటు చేస్తున్నాడు ఫారం పాండ్ సార్. అది దీన్ని సైజ్ చేసి 20 మీటర్స్ డెప్త్ వచ్చేసి 3 మీటర్లు అండి మొత్తం ఫారం పాండ్ ఇది. ఈ ఫారం పాండ్ ఎందుకు అనుకుంటామంటే మన చేలో ఉన్న బోర్లో ఎక్సెస్ వాటర్ ఫారం పాండ్ నింపుకొని ఫారం పాండ్ నుంచి డ్రిప్కు రన్ చేస్తే సార్ మనకు ప్రెజర్తో వాటర్ పోతుంది. కాబట్టి మిగతాప్పుడు మనకి ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఒక వారం రోజులు మనకు మోటార్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫారం పాండ్ నింపుకుంటాం సార్. మన చేలో 1 ఇంచ్ వాటర్ వచ్చినా, 1/2 ఇంచ్ వాటర్ వచ్చినా, 2 ఇంచ్ వచ్చినా కానీ 2-3 బోర్ల వాటర్ మనము ఫారం పాండ్ నింపుకుంటాం సార్. ఫారం పాండ్లో మనకు చేలుకు 1 మోటార్ కావచ్చు, 2 మోటార్ కావచ్చు, అక్కడికి వచ్చే వాటర్ని బట్టి మనం మెయిన్ లైన్ మెయిన్ లైన్ వాడుకుంటామండి. మెయిన్ లైన్ ద్వారా వాటర్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ మనం చూసింటే ఆ మెయిన్ లైన్ ద్వారా వాటర్ ఫారం పాండ్లో పడతాయండి. ఫారం పాండ్లో పడిన తర్వాత నుంచి మనం ఫిల్టరేజ్ చేసుకుంటాం. ఫిల్టరేజ్ చేసుకునేటప్పుడు అక్కడ బోర్లో మామూలుగా ఈ చైన్కి మనకు ఎంత విస్తీర్ణం ఉందో విస్తీర్ణానికి మనకు ఎన్ని లీటర్ వాటర్స్ కావాలనో దాన్ని బట్టి అక్కడ మనం వాటర్ వాడతాం, మోటార్ కెపాసిటీ వాడతామండి. ఇక్కడ ఈ చైన్కి సంబంధించి 4 ఎకరాలు దానిమ్మ, 2.5 ఎకరేమో గోవా, 1.5 ఎకరేమో మామిడి ఉందండి. దీనికి మనకు ఎంత వాటర్ వస్తుంది అంటే దీనికి సంబంధించింది సారు చెప్పింది మనము హై స్పీడ్ మోటార్ టెక్స్మో వాళ్ళది 5 HP వాడాము సార్. 5 HP వాటర్ అంటే వాటర్ ఫోర్స్ సరిపోయింది మనకి. ఆ మోటార్ నుంచి మనం కలెక్షన్ చేసి అక్కడ గాజు పైప్తో కలెక్ట్ చేస్తాం సార్. కలెక్షన్ చేసి మనం ఇట్లా మనకు వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ శాండ్ ఫిల్టర్లోకి వస్తుందండి. ఈ శాండ్ ఫిల్టర్ యొక్క పనితనం ఏంటంటే ఏదైతే మనం ఈ ఫారం పాండ్లో చూశారు కదా పాచి నాచు, ఎప్పుడైతే మనకు నీళ్లు వాటర్ స్టాక్ ఉంటాయో స్టాక్ ఉన్నప్పుడు సార్ మనకు ఒక వారం కల్లా సార్ మనకు పాచి తయారవుద్ది. మనకి ఆ పాచి నాచు లాంటిది ఈ శాండ్ ఫిల్టర్కి వస్తుంది సార్ మొత్తం వాటర్ మనకి. అక్కడ మనకు చూసుకుంటే ఐరన్ పైప్ కింద మోటార్ ఉంది సార్. మోటార్ ఆన్ చేస్తే ఐరన్ పైప్లోంచి డైరెక్ట్గా మనకు వాటర్ శాండ్లోకి వస్తాయి. ఇది జైన్ కంపెనీ వారి శాండ్ ఫిల్టర్ అనమాట. ఇక్కడ మనం రాసి ఉంటాం శాండ్ లెవెల్ అని. దీని లోపల శాండ్ పోస్తాం సార్. శాండ్ అంటే సిల్కీ సిక్ లెవెల్ శాండ్ దీంట్లో వాడతాం సార్. ఆ శాండ్ మొత్తం ఏంటంటే మనకు ఒకే సైజులో కటింగ్ ఉంటుంది సార్. లోపల ఈ డోమ్ ఓపెన్ చేసి లోపల పోసుకుంటాం సార్. తర్వాత ఇక్కడ వరకు శాండ్ లెవెల్ మెయింటైన్ చేస్తాం సార్. ఇట్లా మనం శాండ్ లెవెల్ మెయింటైన్ చేసిన తర్వాత నుంచి ఇట్లా పైన వచ్చిన వాటర్ ఇట్లా మనకు వాటర్ ఫ్లో అయ్యి శాండ్ మీదగా శాండ్లోంచి వాటర్ సింక్లేజ్ శాండ్ లోపల మళ్ళీ మనకు ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్ ఏంటంటే 4 మైక్రాన్స్ లోపల దాన్ని ఇటు వస్తుంది అన్నమాట. 4 మైక్రాన్స్ పైన ఉన్న మొత్తం డస్ట్ అంతా కూడా ఇక్కడ దీంట్లో ఆపుతుంది సార్. ఈ శాండ్ ఫిల్టర్లోంచి వడబోసిన వాటర్ ఇట్లా కిందకి వస్తుంది సార్. ఇదేమో అవుట్లెట్ అంటామండి, ఇది కింద ఇన్లెట్ సార్. ఈ ఇన్లెట్లోంచి సార్ ఇక్కడ బైపాస్ వాల్ పెడతాం తర్వాత ఇది ఎయిర్ రిజ్ వాల్ అండి. మోటార్ ఆన్ చేయగానే మోటార్లోంచి మనకు ఎయిర్ వస్తుంది. ఎయిర్ అంతా కూడా మనకు పైప్ లైన్ మీద ప్రెజర్ పడకుండా ఇక్కడ ఒక ఎయిర్ వాల్ పెడతాం సార్. ఈ ఎయిర్ రిజ్ వాల్ నుంచి కొంత ఎయిర్ బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఈ పక్క ఒకటి పెట్టాము సార్ బైపాస్ వాల్ అంటే మనకు వచ్చే వాటర్ నుంచి చేలో వాటర్ మనకు తక్కువ ఉపయోగం ఉంటే కొన్ని బైపాస్ ద్వారా వాటర్ మళ్ళీ ఫారం పాండ్ పెట్టుకోవచ్చు సార్. తర్వాత మెయిన్ సార్ ఇది వెంచూరి అనమాట. ఇది తోటర్ వాల్, ఇదేమో వెంచూరి సార్. దీని ద్వారా మనం ఏంటంటే బలం మందు ఏం వాడుకున్నా కూడా డ్రిప్ ద్వారానే పంపించడానికి ఫర్టిగేషన్ వాడతాం సార్. ఎప్పుడైతే మనం ఫర్టిగేషన్ వాడతామో ఇది కొత్తగా వచ్చిన లేటెస్ట్ సార్. ఇది వైట్ కలర్ అంటే మనకి ఏంటంటే మందు ఫ్లోయింగ్ అవుతుందో లేదో కూడా మనకు అర్థమవుతుంది సార్. ఇది మనం ఆన్ చేసేటప్పుడు ఈ 2 వాల్స్ మనం ఆన్ చేసుకుంటామండి. మందు ఇప్పేటప్పుడు మనం ఆన్ చేసుకుంటాము. తర్వాత ఈ తోటర్ వాల్స్ ఉంది కదా సార్, 80% దీన్ని క్లోజ్ చేస్తాం సార్. దీన్ని 80% క్లోజ్ చేసిన తర్వాత మందు ఇట్లా లాక్కుంటుంది సార్. ఇట్లా లాక్కున్నప్పుడు ఏంటంటే దీని ద్వారా మనం బలమందు పంపించవచ్చు. తర్వాత మనకు డ్రిప్ ఇన్స్టాల్డ్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత సార్ తెల్లగా నాచి పాచు లోపల తయారుద్దండి. ఆ పాచిని క్లీన్ చేయడానికి HCl హైడ్రోసైక్లోరిక్ యాసిడ్ కూడా దీని ద్వారా పంపిస్తాం సార్. యాసిడ్ పంపించడం ద్వారా సార్ పైపులలో పేరుకుపోయిన నాచి ఫ్లోరిన్ ఇక్కడ మనం గమనించుంటాం సార్. ఇక్కడ అట్లనే వాడుతున్నాం సార్. ఇక్కడ తెల్లగా పౌడర్ లాగా ఇదేంది సార్. అది తెల్లగా పౌడర్ అది ఫ్లోరిన్ సార్. ఆ ఫ్లోరిన్ కూడా దీని ద్వారా క్లీన్ అయిపోతుంది. ఫ్లోరినే క్లీన్ అవ్వాలంటే మనం బ్లీచింగ్ పౌడర్ పంపిస్తాం సార్. పాచి నాచు క్లీన్ అవ్వాలంటే మాత్రం దీనిలోంచి మనం యాసిడ్ పంపిస్తామండి. ఆ యాసిడ్ కూడా మన వాటర్లో pH ఎంత ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా మనం యాసిడ్ కలుపుకుంటాం సార్. మన దాంట్లో ఉండే 7 HP కావచ్చు, కొంతమంది 6 ఉంటుంది. దాన్ని బట్టి మనం యాసిడ్ ఎంత మోతాదు పంపించాలో కూడా దీని ద్వారా పంపిస్తాం. దీని ద్వారా పంపిస్తే పైపులు పాచి నాచు అన్ని క్లియర్ అవుతాయి సార్. తర్వాత శాండ్ ఫిల్టర్ ఏదైతే 4 మైక్రాన్స్ ఉంది మొత్తం శాండ్ ఫిల్టర్ ఆపేస్తుంది అండి. 4 మైక్రాన్స్ లోపల ఉన్న డస్ట్ను
స్కిన్ ఫిల్టర్ సార్ ఇది. ఈ స్కిన్ ఫిల్టర్ ద్వారా డస్ట్ అంతా మనకి ఇక్కడే 100% అండి. దీని లోపల మనం వాడే మెస్సు 100 మైక్రాన్స్ మెస్ వాడతాం మనము. చిన్న మట్టిని కూడా ఇక్కడ ఆపేస్తుంది సార్. అట్లా రన్నింగ్లో ఉన్నప్పుడు డస్ట్ వాళ్ళండి ఇక్కడ వదులుకుంటే కొంతమంది ఇక్కడే మనకు డస్ట్ రిలీజ్ అయిపోతుంది. ప్యూరిఫైడ్ ఒక్క డస్ట్ కూడా లేకుండా, చిన్న మట్టి కూడా రాకుండా ఇక్కడ క్లీన్ చేసిన మెస్ దాటిన తర్వాత మనకు ప్లెయిన్ వాటర్ వస్తాయి సార్. మనకి ఈ వచ్చిన ప్లెయిన్ వాటర్ మనము పంటకు పంపించుకున్న తర్వాత అక్కడ మనం వాడతాం సబ్ లైన్స్, మెయిన్ లైన్స్, తర్వాత కంట్రోల్ వాల్స్, ప్రెస్ వాల్స్, లాటరల్స్ అక్కడి నుంచి వాటర్ వెళ్తామన్నమాట. ఇప్పుడు మనకు ఫారం పాండ్లో ఏదైతే వాడతామో ఫారం పాండ్కి వాడేటప్పుడు మాత్రం మెయిన్గా శాండ్ ఫిల్టర్ వాడతాం సార్ మనం. ఇది శాండ్ ఫిల్టర్ పంచానం. తర్వాత సార్ మనకు శాండ్ ఫిల్టర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత సార్ మనకు వారానికి ఒకసారి సార్ మనం దీన్ని మనం బ్యాక్ వాష్ చేసుకుంటాం సార్. బ్యాక్ వాష్ చేసేటప్పుడు సార్ ఫస్ట్ సార్ మనం దీనికి శాండ్కు ఏదైతే మనకు చివరిలో ఒక బ్యాక్ వాష్ వాల్ పెడతాం సార్ మనం. ఈ వాల్ మనం ఆన్లో ఉంచుతాం సార్ మనం. ఈ వాల్ ఆన్లో ఉంచేసి తర్వాత ఇక్కడ మనకు 3 వాల్స్ ఉంటాయి సార్. మనకి 3 వాల్స్ ఉంటే అవుట్లెట్లో ఫస్ట్ వాల్ క్లోజ్ చేయాలి సార్ మనం. సెకండ్ మధ్యలో ఏదైతే మనకు వాల్ ఇచ్చారో సార్ ఈ వాల్ ఆన్లో ఉంచాలి సార్ మనం. తర్వాత ఇన్లెట్లోకి వెళ్ళే ఫస్ట్ వాల్ క్లోజ్ చేయాలి సార్ మనం. అప్పుడు మనం క్లోజ్ చేస్తే సార్ మనకు వాటర్ ఇట్లా మెయిన్ లైన్లోంచి ఇట్లా కిందికి వచ్చేసి ఇట్లా వాటర్లో సర్క్యులేట్ అయ్యి ఇట్లా నుంచి కిందికి వెళ్తాయి సార్. వాటర్ కింద నుంచి వాటర్ పైనుంచి కిందకు వచ్చి ఇట్లా వచ్చి సార్ మనకు ఎక్కడైతే మనకు శాండ్ ఉందో నీళ్లు కింద నుంచి పైకి ఫ్రెష్ అవుట్ చేస్తుందండి. అలా మనం ఫ్రెష్ అవుట్ చేసినప్పుడు దీంట్లో ఏదైతే డస్ట్ నాచి మొత్తం ఉందో దీని ద్వారా వాటర్ బ్యాక్ వాష్ అవుతాయి సార్. ఇది బ్యాక్ వాష్ పద్ధతి అనమాట. ఎందుకంటే 6 రోజులకు ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ దీన్ని మనం బ్యాక్ వాష్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు బ్యాక్ వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు మనకు మట్టి నీళ్ళు పోయి మంచి నీళ్ళు వస్తాయో అప్పుడు మళ్ళీ మనకు ఓకే అయినట్టు. మళ్ళీ మనం ఫస్ట్ మనము అవుట్లెట్లో ఉన్న వాల్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇదంతా కూడా మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కానీ వాల్ సర్బిడింగ్ మాత్రం ఒక్కళ్ళే మెయింటైన్ చేసుకొని గుర్తుంచుకోవాలండి. తర్వాత మనకు ఇన్లెట్లో ఉన్న మెయిన్ వాల్ ఓపెన్ చేయాలి. అప్పుడు దీన్ని మనం మధ్యలో ఉన్న వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. మనకు అన్ని కూడా వాల్స్ కూడా మనకు లైన్ పరంగా క్లోజ్ చేయాలి సార్ మనం. ఇప్పుడు చివరిలో మనకు బ్యాక్ వాష్ వాళ్ళు క్లోజ్ చేయాలండి. ఇప్పుడు మనం శాండ్ ఫిల్టర్లో బ్యాక్ వాష్ పద్ధతి చేసాము. ఇది మొత్తం కూడా శాండ్ ఫిల్టర్ మెయింటెనెన్స్ అండి. దీని మొత్తానికి మనకు సంబంధించి సార్ మనకు 6x3 ప్లాట్ఫారం ఉండాలి సార్ మనకి. ఎందుకంటే దీని లోపల మనం కింట ఇసుక పోస్తాం సార్ మనకి. ఇది మనకి ఏంటంటే తర్వాత కుంగ కోసం మాత్రం మొత్తం ఒక కింట వెయిట్ ఉంటుంది సార్. ఇది దీనికి సంబంధించిన ప్లాట్ఫారం అనేది ఇట్లా సిమెంట్ మనం గట్టిగా నాపరాలతో కట్టుకొని మంచి వెయిట్ ఉంటుంది సార్. కాబట్టి ఇక్కడ వరకు స్కిన్ ఫిల్టర్ వరకు అంటే అండి మనకు 6x3 ఒక అడుగు ఎక్స్ట్రా అయినా పర్లేదు. మొత్తం ప్లాట్ఫామ్ లా అనుకుంటే సార్ మనకు పట్టికేషన్ కూడా పెట్టుకోవచ్చు సార్ మనం. ఇది పట్టికేషన్ పైప్ అనమాట. ఇది మొత్తం కూడా ఒక శాండ్ ఫిల్టర్ యూనిట్ అన్నమాట. ఇది బోరు నీళ్ళు డైరెక్ట్గా మొక్కలకు ఇచ్చుకుంటే ఒక కంటెంట్ ఉంటుంది. అదే మనం ఫారం పాండ్ ద్వారా తీసుకుంటే వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. తర్వాత వాటర్లో ఉన్న సాల్ట్ ఇరిపోయిద్దండి మనకు. మెయిన్గా సార్ మనకి ఎప్పుడైతే మనం బోరు నీళ్ళు గిన్నె పెట్టి మనకిన వండేగిన మనకి స్టాక్ పెట్టుకోగలిగితే అలా ఉంటే దాంట్లో ఉన్న ఫ్లోరిన్ కంటెంట్ మొత్తం పైకి తెల్లగా పొల్లా పైకి వచ్చేస్తుంది మనకి. ఇట్లనే స్టాక్ ఉంటాను మనకు వాటర్ క్వాలిటీ పెరుగుతుంది మనకి. ఆ క్వాలిటీ వాటర్ మనకు మొక్కలకు ఇస్తే మనకు బలంగా ఉంటుంది, బలమైన వాటర్ లాగా ఉంటుంది మనకి. ఇందాక మనం అనుకున్నాం కదా బోర్ వాటర్కి దీనికి తేడా ఏంటంటే బోర్ వాటర్ మనం డైరెక్ట్గా ఇస్తే మనకు ప్రెజర్ తక్కువ ఉంటుంది, ఫారం పాండ్ ఇస్తేనేమో ఎక్కువ ప్రెజర్తో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మన చేలో ఉన్న బోర్ నీళ్ళు మాత్రమే మనం ఫారం పాండ్కి వేసుకుంటున్నాం. ఫారం పాండ్ బోర్ నీళ్ళు డైరెక్ట్గా ఇస్తేనే కొద్ది క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇట్లా ఫారం పాండ్కి ఇచ్చుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే వాటర్ క్వాలిటీ ఉంటుంది. ఆ సాల్ట్ కంటెంట్ కూడా మనం తగ్గుద్ది మనకి. ఇందాక అనుకున్నట్టు బోర్ దగ్గర స్కిన్ ఫిల్టర్ ఇచ్చాం. స్కిన్ ఫిల్టర్ ఏంటంటే అది చిన్న మట్టిని డస్ట్ని మాత్రమే క్లీన్ చేస్తుంది స్కిన్ ఫిల్టర్. ఈ శాండ్ ఫిల్టర్ పంతరం ఏంటంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు వాటర్ ఒకరోజు స్టాక్ పెట్టామో మనకు ఫ్లోరిన్ పైకి పేరకుండా వస్తుంది. తర్వాత మనకు ఆ నాచి పాచు లాంటిది మనకు తయారవుద్దండి. అది మొత్తం ఇక్కడ ఆపుద్ది అనమాట. అందుకని ఫారం పాండ్కి మాత్రమే శాండ్ ఫిల్టర్ వాడతాం మనం. తర్వాత ఈ ఫారం పాండ్లో కూడా సార్ మనకి 400 మైక్రాన్స్ ఉన్న మట్టిని ఆపుతుంది శాండ్ ఫిల్టర్ అనేది. 400 లోపల ఉన్న మైక్రాన్స్ను అక్కడ స్కిన్ ఫిల్టర్ ఆపుద్ది అనమాట. ఈ శాండ్ ఫిల్టర్లో ఉండే లోపల ఉండే నాజిల్స్ అండి 400 మైక్రాన్స్తో మాత్రమే లోపల నెట్ ఉంటుంది అనమాట. 400 మైక్రాన్స్ కల డస్ట్ని మాత్రమే ఇది ఆపుద్దండి. 400 మైక్రాన్స్ ఏదైతే దాటి ముందుకు వస్తుందో ఆ డస్ట్ మొత్తాన్ని కూడా మనకు స్కిన్ ఫిల్టర్ ఆపుద్దండి. స్కిన్ ఫిల్టర్ లోపల ఉండే మెస్ 100% మైక్రాన్స్ మెస్ అనమాట. అది దాంట్లో అంటే 100% ఉన్న సన్న డస్ట్ కూడా ఆపుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకున్న తోట విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ తోటకి ఎంత వాటర్ కావాలని చెప్పేసి దాన్ని బట్టి మనం ఎంత హెచ్పి వాటర్ మనం వాడాలనేది ఇక్కడ ఫీల్డ్లో ఉన్న వాటర్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ మా ఎంఐనీర్ కానీ వాళ్ళకి డిజైన్ చేస్తారండి. దాన్ని బట్టి దీంట్లో కూడా మనం ఏంటంటే ఇప్పుడు
ఇక్కడ మనం వాడిన మోటార్ అండి 2.5 5 HP మోటార్ వాడామండి. 2.5 మోటార్ వాడినప్పుడు అండి మెయిన్లీ మొత్తం కూడా 3 ఇంచ్ వాడతాం మనం. ఎప్పుడైతే మనం ఐరన్ పైపు 2.5 వాడామో దానికి ఆల్టర్నేట్గా వాడే PVC పైపు ఒక సైజ్ ఒక 1/2 ఇంచ్ సైజ్ ఎక్కువ ఉండాలి. అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ చేలో మనకు ఎంత వాటర్ మనకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనకు 2.5 5 HP మోటార్ ఇక్కడ పెట్టాము సార్. మనం ఇక్కడ నుంచి మనం ఒకసారి ఆన్ చేస్తే సార్ మనకు చేను మొత్తాన్ని కూడా మొత్తం మనం 10 కంట్రోల్స్ పెట్టామండి. మనకు మొత్తానికి వాటర్ అవసరం అనుకుంటేనేమో మొత్తాన్ని పంపిస్తాము. సపోజ్ మనకు కొన్ని పంటలు ఇప్పుడు వాటర్ అవసరం అనుకుంటే అక్కడే మనం రివర్స్ చేసి ఫారం పాండ్ పంపిస్తాం. దాని దగ్గర మనకేంటంటే మెయిన్ లైన్ మీద మనకు ఒత్తిడి పడకుండా పైప్ లైన్ డ్యామేజ్ కాకుండా ఫార్మర్కి ఈజీ మెథడ్కి అర్థం కావడం కోసం ప్రతి ప్లాట్కి వాల్స్ పెట్టి అక్కడ ఒక ఏరో మార్క్ పెట్టేస్తాం. ఈ వాటర్ ఇంతవరకు పోతుంది, తర్వాత ఈ సప్లైన్ ఇంతవరకు, ఈ మెయిల్ ఇంతవరకు, తర్వాత ఈ పొలానికి మనకు ఈ పంట అప్పుడు మనకు ఇంత టైమింగ్ వదలాలి. ఈ టైమింగ్ అనేది మనకంటే పంట ఈల్డింగ్ ఉన్నప్పుడు ఒక టైం వస్తుంది, సమ్మర్లో టైం బట్టి అక్కడ మనకు ఏదైతే మనకు ఒక టైం టేబుల్ లాగా ఫార్మర్కి ఇస్తాం సార్. మనం ఆ ఫార్మర్ మనకు కంటెంట్ వాడితే ఫారం పాండ్లో మనకున్న వాటర్ అండి ఇప్పుడు ఏదైతే మనకు ఎక్సెస్ వాటర్ అనుకుంటున్నాం సార్ మొత్తం కూడా సార్ మనకు సమ్మర్లో మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది సార్. మనకి సమ్మర్లో గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు ఈ ఫారం పాండ్ల వాటర్ లిఫ్ట్ చేసుకుంటారు సార్. మనకి వర్షాకాలంలో ఏదైతే మనం వాటర్ని దాచిపెట్టుకున్నామో ఇదంతా కూడా మనకు సమ్మర్లో వాడతాం సార్. మనం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సార్ ప్రతి నీటి బొట్టు రేపటి కోసం మనం దాచిపెట్టాలి అని కోసమే రాబోయే యువతరం కోసం మనం చెప్పగలడం కోసమే ఈ ఫారం ఫండ్ అనేది మన దేశంలో ఇప్పుడు బాగా అందరూ మొదలు పెడుతున్నారు సార్. ఫార్మర్స్ అందరూ కూడా సార్ మినిమం ఎకరం ఉన్న 2 ఎకరాల పైన కూడా అంటే మనకున్న విస్తీర్ణం పొలాన్ని బట్టి ఫారం పాండ్ మనం సైజు పెంచుకోవచ్చు సార్. మనం ఇక్కడ సారు పొలం ఉంటుంది కాబట్టి సార్ 20 మీటర్స్ బై 3 మీటర్స్ డెప్త్ పెట్టారు సార్. మనకి అదే మనకు పొలం తక్కువ అనుకోండి సైజు తగ్గించుకోవచ్చు మనం. అలా పొలం కింద పెంచి అయితే దిగుబడి సైజు పెంచుకుంటాం సార్. మనకు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ ఫారం పాండ్ యూజ్ చేసుకుంటే వాటర్లో ఉన్న క్వాలిటీ పెరుగుతుంది, సాల్ట్ ఇరిగిపోతుంది, మన మొక్కలకు మంచి బలమైన మంచి ఇవ్వగలుగుతాం. అలాగే డ్రిప్ ద్వారా మొత్తం మందుకించి పోయింది కాబట్టి మీకు మొక్కకు చాలా గ్రోత్గా హెల్దీగా ఉంటుందండి. డ్రిప్ వాటాన మీకు 30% దిగుబడి పెరుగుతుంది సార్. మనకి ఆ తర్వాత మనం కరెంటు సప్లై కూడా మనకి 1 అవర్ 2 అవర్స్తో తోట పెంచుకోవచ్చు, మళ్ళీ మనం రేపు పెట్టుకోవాలి సార్. అలాగే మనం డ్రిప్కు వాటర్ ఇచ్చేటప్పుడు ఒకరోజు మనకు 8 అవర్స్ వాటర్ ఫుల్ ఇవ్వకుండా 1 అవర్ ఇచ్చాం కూడా 1 అవర్ మనకు డైలీ ఇవ్వాలి సార్. మనం దానిమ్మ సాగు చేశారు సార్ ఫార్మర్ సార్. ఇది జైన్ కంపెనీ మొక్క వచ్చేసి టిష్యూ కల్చర్ వెరైటీ సార్. మొక్క భగవా వెరైటీ. ఇప్పుడు ఈ మొక్క వయసు 16 నెలలు సార్. ఇది ఇప్పుడే సార్ కాపు స్టార్ట్ చేశారు. మొక్క మనం తయారు చేసే విధానం సార్ టిష్యూ కల్చర్ భగవా అనేది మనకు ఒక హెల్దీగా ఉన్న ప్లాంట్ని తీసుకొని ల్యాబ్లో పెట్టి సార్ మనం తర్వాత ఫస్ట్ ఆర్డరింగ్లు వెటనరీ మామూలుగా ల్యాబ్లో పెడతాం. తర్వాత సెకండ్ ఆర్డినరింగ్ వైట్ హౌస్లో ఉంటుంది సార్. ఈ వైట్ హౌస్ అయిన తర్వాత మొత్తం 3 months తర్వాత ఫార్మర్కి ఇక్కడ చేరుస్తాం సార్ మనం. ఇది జైన్ కంపెనీ వారి టిష్యూ కల్చర్ సార్. టిష్యూ కల్చరు మొక్క రకం వచ్చేసి భగవా అండి. మనకు మొక్క ఫార్మర్కి ఇస్తప్పుడు సార్ మనకు 2 feet x 2 feet గుంత ఏమని చెప్తాం సార్ ఫార్మర్కి. తీసిన తర్వాత దాంట్లో వానపాముల ఎరువు, కొంచెం గుళికలు, తర్వాత ట్రైకోడర్మా వీడి, కొంచెం బలం మందు లోపల గుంతలో వేసి ఏదైతే మట్టి మనం 2 feet తీసామో అది మొత్తం కూడా మళ్ళీ మనం గుంత కప్పెడతాం సార్. అంత గుంత ఎందుకు పెడతామంటే సార్ మనకు మొక్క పెట్టిన తర్వాత వేరు ఫ్రీగా పోవడానికండి. మనం ఇచ్చే మొక్క 1 feet ఉంటుంది సార్. మనకి 2 feet ఎందుకు అనుకుంటున్నామంటే మనం మొక్క పెట్టినామంటే వేరు వ్యవస్థ ఫ్రీగా వెళ్ళడం కోసం అంత గుంత తీపిస్తున్నాం సార్ మనం. ఈ మొక్కలు ఎకరాకు వచ్చేసి 400 మొక్కలు ఏమని చెప్తాం సార్ మేము జైన్ కంపెనీ వారు. మొక్క స్పేసింగ్ వచ్చేసి 10 x 10 సార్. తర్వాత అక్కడ లోకల్గా మనకు వచ్చే సాయిల్ని బట్టి అక్కడ ఫీల్డ్ కండిషన్ బట్టి సార్ ఈ ఫీల్డ్లో మనమైతే సార్ మనము సాల్ టు సాల్ 12 పెట్టాము సార్. మొక్క టు మొక్క వచ్చేసి 8 పెట్టాము సార్. మనం ఈ ప్రకారం మనం పెడితే ఎకరాకు వచ్చేసి మనకు 400 మొక్కలు పడినాయి సార్. మనకి మొక్క నాటిన తర్వాత సార్ మనము ప్రతి 4 monthsకి ఒకసారి సార్ మొక్క ట్రూనింగ్ చేయాలి సార్. మనకు దానివల్ల మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ట్రూనింగ్. ఎక్కడైతే మనం ట్రూనింగ్ చేసామో సార్ మనకు మొక్క మనకు హైట్ పెరగకుండా కింద తంబ్స్ ఎక్కువ ఏర్పడతాయి సార్. మనకి అదే అనుకోండి సార్ కింద మనకు తంబ్స్ చూస్తే ఇక్కడ మనకు 2, 3 వస్తాయి సార్. మనకి 2, 3 ఆ తంబ్స్ మనకు వస్తాయి సార్. మనకు మొక్క రేపు కాయ పెరిగినప్పుడు మొద్దుకే మనకు పూత పట్టుకొని చెట్టు వంగిపోకుండా బాగుంటుంది సార్. మనకి తర్వాత సార్ మనం కాపుకొలిన తర్వాత ఫస్ట్ సంవత్సరం సార్ మనకు చెట్టుకు 30 నుంచి 50 కాయలు ఉంటాయి. మన చెట్టు మనకు 100 పూతల దాకా వస్తాయి సార్. మనకి దాన్ని మనం ట్రూనింగ్ చేసుకుంటూ మొక్క నిమ్మకాయ సైజు రాగానే సార్ మనకు ఈ చెట్టుకు మనకు ఫస్ట్ సంవత్సరం మొక్క అయితే సార్ మనకు 30 నుంచి 50 కాయలు వస్తే చెట్టు మంచిగా కాయ క్వాలిటీగా వస్తుంది, కాయ బరువు వస్తుంది సార్ మనకి. అలాగే మార్కెట్లో కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయ పంపించాలి కాబట్టి ఈ చెట్టుకు ఏదైతే మనం ఫస్ట్ సంవత్సరం చెప్తాం సార్ మనం ఆ చెట్టుకు దాని తగ్గట్టుగా అన్ని కాయలు ఉంచితేనే మనకు చెట్టు గ్రోతింగ్ బాగుంటుంది. తర్వాత మనకు వదిలిన కాయ కూడా మనకు క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ బాగుంటుంది, గింజ కూడా బాగా బలంగా ఉంటుందండి. ఈ విత్తనం అనేది భగవా వెరైటీ విత్తనం ఎరుపండి.
ఇది మామూలుగా మనకు సంవత్సరానికి 2 పంటలు తీసుకోవచ్చు సార్ మనకి. ఇది పంట పరిమితి 6 నెలలు అండి. కానీ ఇక్కడ లోకల్గా మనకు వచ్చే మార్కెట్ని బట్టి, ఇక్కడ మనకు వాతావరణాన్ని బట్టి సార్, ఇక్కడ మన ఏపీలో ఎక్కువ శాతం కూడా సార్ మనకు ఎప్పుడైతే మనం కాపు 16 నెలలు దాటిన తర్వాత మనం కాపు కొలుకోవచ్చు. 16 నెలలు దాటిన తర్వాత కూడా సార్ మనకు లోకల్గా మార్కెట్ ఇక్కడ వాతావరణం బట్టి సార్ మనకు ఇక్కడ మనకల్లి అందరూ కూడా సార్ మనకు జూన్లో మన వాళ్ళు మళ్ళీ ట్రూనింగ్ చేయాలి సార్. మనం ట్రూనింగ్ చేసి కాపు స్టార్ట్ చేస్తాం సార్. మనకు ఏదైతే మనం జూన్లో కాపు కటింగ్ చేపించేసి మళ్ళీ మనం వాటర్ పెట్టకుండా బెట్ట అంటాం సార్. ఇక్కడ మన ఏరియాలో బెట్ట అంటాము. వాటర్ ఇవ్వకుండా మనం బెట్ట కొలుతాం సార్. మనం బెట్ట కొదిలిన తర్వాత సార్ మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ మన పుట్టే ఫ్లవర్స్ సార్ మనకు మేలు ఫిమేల్ పుడతాయి సార్. మనకు మేల్ అనే పూత రాలిపోతుంది, ఫిమేల్ అనే పూత చెట్టుకుంటుంది సార్. మనకి అలా 2 క్రాస్ అయిన తర్వాత ఒక పూ రాలిపోతుందండి, ఒక పూత మనకు కాయ పట్టుకుంటుందండి. ఇట్లా మనకు కాయ స్టార్ట్ అయిన తర్వాత సార్ మనకి ఫర్టిలైజర్స్ అనేది కూడా పెద్దగా అవసరం లేదు సార్ దీనికి. ఎప్పుడైతే మనం మనం బెట్ట కొలుకున్నప్పుడే కింద ఎరువులు వేసి మనం తిరగేస్తాం సార్. మనకు అట్లా మనకు నిమ్మకాయ సైజు స్టార్ట్ అయిన కాడి నుంచి డ్రిప్ మందు, బల్ల మందు కూడా మనకి ఏదైతే నాకు అనుకున్నట్టుగా ఫారం పాండ్ కాంచి మనం డ్రిప్ మందు అక్కడి నుంచే సప్లై చేస్తే సార్ మనకు డైరెక్ట్గా సార్ మనకు డ్రిప్ ద్వారా వచ్చేసి ఇక్కడిక్కడే మనం మైక్రో పెట్టాము సార్. మనకు అక్కడి నుంచి అయితే మనకు వేరు వ్యవస్థకు మందు వెళ్ళిపోతుంది అనమాట. అది కింద డ్రిప్ కొదిలే ముందు కింద ఫర్టిలైజర్ షెడ్యూల్ ఇస్తాం సార్ మనం. తర్వాత పైన ఫ్లవరింగ్ అనేది సార్ మనకు వాతావరణాన్ని బట్టి, మన కాయ సైజుని బట్టి పైన మనకు ఎక్కువ మనకు మంచు పడే టైంలో కొంత డ్యామేజ్ లాగా వస్తుంది. అట్లా రాకుండా సార్ మనకి కొన్ని లైట్గా మనకు పొడి మందులు ఇలాంటి లోకల్ మందులు వాడుకోండి. పెద్ద కాస్ట్ కూడా పడలేదు సార్ మనకి. కాకపోతే మనకేంటంటే ఏదైతే మనకు వాతావరణం మారి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయాలి సార్ మనము. ఇలా కాపు వదిలిన తర్వాత కూడా ఇగుర్లు వస్తాయి సార్ మనకి. ఈ ఇగుర్లు మనం తుంచకూడదండి. ఇగుర్లు మనం ఎందుకు తుంచకూడదంటే సార్ మనకు ఎక్కడైతే సార్ మనకు కాయ పుట్టిద్దో కాయకు రక్షణ లాగా ఉంటుందండి ఇది. అందుకోసమే కొంతమంది ఇగుర్లు తుంచుతున్నారని తుంచకూడదు మనకి. ఇట్లా మనకు ఫస్ట్ ఇయర్ మనకు ఎకరాకు వచ్చేసి 2 టన్నులు వస్తుంది సార్ మనకి. అట్లా ప్రతి ఇయర్ సార్ మనకి డబల్ అవుతుంది దిగుబడి సార్. మనకి మార్కెట్లో మనకు వచ్చే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం సార్ మనకు జూన్లో కాపు కొలామంటే సార్ మనకు డిసెంబర్లో కాయ కటింగ్ వస్తుంది సార్ మనకి. ఇలా మనం కాపు కొలిన తర్వాత కూడా సార్ మనకు అక్టోబర్లో కొంత ఫ్లవరింగ్ మనకి యాడ్ అవుతూ ఉంటుందండి. యాడ్ అయ్యే ఫ్లవర్స్ ఉంచండి, మీరేం తీయద్దు. అలా ఎక్కడైతే మనకు అక్టోబర్లో మనకు పోత యాడ్ అవుతుంది సార్ మనకి జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి 1 కానీ మనకు ఆ కాయ కూడా మనకు కటింగ్ వస్తుంది. ఏదైనా కూడా మళ్ళీ మనకు జూన్లో వచ్చిన పూత మనకు డిసెంబర్లో కట్ చేస్తామండి. అక్టోబర్లో వచ్చిన పూత మనకు జనవరి ఫిబ్రవరిలో మనకు కాయ క్లోజ్ అయిపోతుంది సార్. మనకు ఏది కూడా సార్ ఇక్కడ మనకున్న టెంపరేచర్ బట్టి సార్ మనకు మార్చి 31 వరకు మన చేలో ఉన్న కాయంతా కూడా మనం మార్కెట్ చేసుకోవాలి సార్ మనం. ఎందుకంటే మార్చి దాటితే సార్ మన ఏరియాలో ఉన్న టెంపరేచర్ బట్టి లోపల ఇత్తనం అప్పుడు మనకు మార్కెట్ ఉండదు, కాయ క్వాలిటీ కూడా కావాలి సార్. మనకు మార్చి లోపే మనం మార్కెట్ చేసుకోండి సార్. మనకు మార్చి నుంచి మీరు ఇంకా చేలో పంట ఏముండదు సార్. ఇది ఒకటేర కాయన్నా వదిలేసేయండి. మార్చి నుంచి జూన్ దాకా మీరు ఓన్లీ చెట్లు మామూలుగా నార్మల్గా బతికడం కోసం డైలీ ఒక ½ అవర్ 1 అవర్ వాటర్ వేస్తాం సార్ మనం. మళ్ళీ మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది సార్ కాపు మనకి. ఇట్లా మనకు సంవత్సరానికి వచ్చేసి ఒక పంట తీసుకోవచ్చు సార్. ఆ ఒక పంట కూడా మనకు మార్కెట్లో మంచి టైమింగు చూసుకొని వదులుకుంటాం సార్. మనం ఇచ్చే కాయ మాత్రం వెరైటీ బాగోవు కాబట్టి ఎర్రెత్తనం సార్. మన మార్కెట్లో మనకు మంచి రేటు గిట్టుబాటు జరుగుతుందండి. కానీ మనం పండించేటప్పుడు మాత్రం ఏంటంటే క్వాలిటీ మెయిన్, మన క్వాలిటీ క్వాంటిటీ. ఏదైతే మనకు చెట్టుకు మనకు అనుకున్నట్టు మనకు 30 కాయలు కాసినా కూడా అన్నీ మనకు బాగా సైజు వచ్చి క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు కాయ క్వాలిటీ ఉన్న కాయ చూస్తున్నారు మనం. ఎవరు అంత అనుకుంటాం మనము. అర్థమైందంటే మనకు వచ్చిన దిగుబడి మనకు ఇదే చెట్టుకు మనకు 100 పూతలు పోసి కాయ సైజు రాకపోతే మనకు మార్కెట్ రేట్ ఉంటుంది సార్. మనకి ఇదే చెట్టు మనకు 30 నుంచి 40 కాయలు వచ్చినా కదా సార్ మనకు కాయ క్వాలిటీ క్వాంటిటీ ఉంటే మార్కెట్ మనకు మంచి రేట్ ఉంటుంది సార్. మనం పెట్టిన పెట్టుబడి కూడా బాగుంటుందండి. మెయిన్గా దీనికి ఏదైతే మన పంట సమయంలో మాత్రం మనకు సెక్యూరిటీ బాగుండాలి సార్. మనకంటే డైలీ మనం గమనిస్తూ ఉండాలి మొక్క కాయ గ్రోత్ ఎలా ఉంది, కాయ సైజు మారుతుందా, కాయకి ఏమన్నా డిసీజ్ వస్తున్నాయా. దీనికి సంబంధించిందండి ఫర్టిలైజర్ ఒక్కటి మాత్రం షెడ్యూల్ మాత్రం కింద నుంచి మనకు 4 డేస్కి ఒకసారి పంపిస్తూ ఉంటాం సార్. బలం మందు పై మందు అనేది సార్ మనకు అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ మనకు చెట్టు క్లైమేట్ని బట్టి దాని వాతావరణం స్థితిని బట్టి మనం పంపించుకుంటూ ఉంటాం సార్. మనకు ఏదైనా కానీ సార్ మనకు 16 నెలలు దాటిన తర్వాత మనకు కాపు స్టార్ట్ అవుతుంది సార్. మనకు 2 పంటలు వస్తాయి సార్ మనకి. కానీ మన ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటాను మనకు మార్కెట్లో రేటు చూసుకొని ఒకే పంట సార్ మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది సార్. అదే కాయ మనకు జనవరి డిసెంబరు మార్చి కల్లా క్లోజ్ అయిపోతుంది సార్. మళ్ళీ మనకు మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3 నెలలు మొక్క ఖాళీగా ఉంటుంది సార్. మళ్ళీ జూన్ కల్లా మళ్ళీ మనం పాస్ చేసుకోవచ్చు సార్. ఏదైతే మొక్క మన వాళ్ళు ఎవరైనా నాటాలనుకున్న వాళ్ళు కూడా మంచిది సార్. ఇలా నాటాలనుకున్నప్పుడు కూడా మనకు ఉపయోగపడే నేల సార్ కొంచెం
ఎర్ర నేల బాగా పనిచేస్తుంది. అందులో ఎర్ర నేలలో మొరస నేల కూడా బాగా పనిచేస్తాయి. అందులో రాయన్న పనిచేస్తుంది సార్. మనకు కొంచెం సవిటి నేల కాకూడదు సార్. సవిటి నేలకు ఎందుకంటే మన చేలో వాటర్ నిలబడకూడదండి. నిలబడకూడదు ఒకటి. తర్వాత ఎప్పుడైతే మన చేలో వాటర్ నిలబడుతుందండి డిసీజ్ ఎక్కువ వస్తాయి, మన జబ్బులు ఎక్కువ వస్తాయి మనకి. మన ఇళ్ళ దగ్గర కూడా చూసుకుంటాం, మనకి ఎక్కడైతే మనకు వాటర్ గుంతకు నిలబడి అక్కడ మనకు ఎక్కువ దోమలు అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాగే మన చేలో ఎక్కడ కూడా అండి నీళ్ళు నిలబడకూడదు. ఐతల పొలాల నీళ్ళు కూడా మన చేలోకి రాకూడదు సార్ మనకి. ఇట్లా మనం చూసుకుంటే సార్ మనకు ప్రతి చెట్టు కూడా సార్ మనకు మట్టి నెట్టాం బోధలాగా. అక్కడ మామూలు నేలకి దీనికి 1 ఫీట్ బెడ్ ఉంది సార్ మనకి. అంటే మన చేలో ఏదైనా వర్షం పడ్డా కానీ ఎక్కడ కూడా చేలో వాటర్ రాకుండా చక్కగా కిందికి వెళ్ళిపోవాలండి. ఎప్పుడైతే మన చేలో నీళ్ళు నిలబడకుండా బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు మనకు డిసీజెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు కంటిన్యూగా వర్షం పడ్డా కానీ చేలో పడ్డప్పుడు మాత్రమే వాటర్ ఉండాలి. కానీ ఎప్పుడైతే మనకు వర్షం అయిపోయినామంటే వాటర్ అంతా బయట మీద మనం ప్లాన్ చేసుకోవాలండి. మనకున్న చేను అడ్డం నీళ్ళు కొలతను బట్టండి. ఈ రో అనేది సార్ మనకి ఎప్పుడు కూడా సార్ మనకు సూర్యరశ్మి ప్రతి చెట్టుకు మనం పడుతుండాలి సార్ మనకి. అంటే ఎప్పుడైతే మన చేలో ఎటు తూర్పు సైడ్ మనకు సూర్యుడు పడతాడో దానికి అనుగుణంగా మనం సాలు మార్చుకోవాలి సార్ మనకు. తర్వాత మీరు కల్టివేషన్ చేసుకోవడానికి రోడ్ సైడ్ కొంచెం తగ్గించుకొని అయినా కానీ కల్టివేషన్ ఎక్కువ. ఎందుకంటే మనకు కటింగ్ మనకు ఎప్పుడైతే మనం పంట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనం కటింగ్ పెడతామో అప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే చెట్లంతా మనం కటింగ్ చేస్తాం సార్, ఆ వేస్ట్ అంతా కూడా బయటికి పోవాలి. ఏదైనా డ్యామేజ్ కాయ ఉన్నా కానీ చేలో పోయకుండా బయట పారవేయాలి సార్. ఎందుకంటే అందులో మనకు డిసీజ్ ఇంప్రూవ్ కాకుంటాయి సార్ మనకి. తర్వాత కల్టివేషన్ అనేది ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు సార్. దీనికి ట్రాక్టర్ తోటి మందు స్ప్రేయింగ్ చేస్తే సార్ మనకు బాగా ఫోర్స్కి వచ్చి కింద కాయ మనకు ముదులు పుడుతుంది సార్ మనకి. అక్కడ దాకా మందు ఫోర్స్ వెళ్తుంది సార్ మనకి. అట్లా మనం ఏంటంటే మనం ఏదైతే మనం పంట వేసామో సార్ దానికి ప్రతి మొక్క మనకు కౌంట్ సార్ మనకి. ఏదో ఒక మొక్క కాసింది కాయింది కాబే కాకుండా మన చేలో ఎన్ని మొక్కలు వేసినా కూడా మొక్క ఒకే గ్రోతింగ్ ఉందా లేదా, ఎక్కడ గ్రోతింగ్ తగ్గుతుంటే అక్కడ ఏమైనా వాటర్ అందట్లేదా, చేలో ఎన్ని మొక్కలు వేసినా కూడా మొక్క ఒకే గ్రోతింగ్ ఉందా లేదా, ఎక్కడ గ్రోతింగ్ తగ్గుతుంటే అక్కడ ఏమైనా వాటర్ అందట్లేదా. తర్వాత డ్రిప్ మేనేజ్మెంట్ మేరండి. డ్రిప్ మేనేజ్మెంట్ మనం దీంట్లో అయితే మనం జైన్ కంపెనీ డ్రిప్ ఇచ్చామండి. దానికి సంబంధించి మనకు మన చేలో వాటర్ని బట్టి మనకు ఇక్కడ సబ్లైన్ ఇచ్చాము సార్. మనం సబ్లైన్ నుంచి ఇక్కడ మనకు 15 మొక్కలకి ఇచ్చాము సార్. మనకు 15 మొక్కలు అంటే స్టార్టింగ్ ఎంత వాటర్ పడుతుందో చివరికి కూడా సేమ్ వాటర్ రావాలి సార్ మనకి. అప్పుడు మనకేంటంటే వాటర్ మేనేజ్మెంట్ మనం చూసుకోకపోతే సార్ మనకు ఫస్ట్ 4-5 మొక్కలకి ఎక్కువ వాటర్ పడుతుంది, ఎక్కువ కాయలు వస్తాయి, ఎక్కువ లావు కుడతాయి. చివరి దానికి నీళ్ళు తగ్గింది అనుకోండి, చెట్టు అయితే వాటర్ వస్తుంది, కాయ క్వాలిటీ రాదా. ఇప్పుడు ఏంటంటే మనం వదిలిన వాటర్ ఫస్ట్ నుంచి చివరి దాకా వచ్చినా కూడా చూసుకోవాలి సార్. ఫార్మర్ ప్రతి వీక్ వస్తే వాటర్ కూడా చూస్తూ ఉండాలి సార్ మనకి. అలా ఉన్నప్పుడే సార్ మనకు మనం వేసుకున్న బలమందు చివరి దాకా వస్తుందా, తర్వాత కాయ కూడా ఏమన్నా ఫస్ట్ మొక్క ఉన్నాయి చివరి మొక్క అంటే కాయ కొంచెం 1-2 తేడొచ్చు. కానీ మిగతా మనకు 10-20 తేడా లేకుండా ప్రతి చెట్టు కూడా మన కౌంటింగ్స్. ఎందుకంటే సార్ ప్రతి చెట్టుకి మనం పెట్టుబడి పెడుతున్నాం, ప్రతి చెట్టు మన హీల్డింగ్ రావాలండి. మనల్ని చూసి కూడా కొత్త ఫార్మర్ కూడా ఎంకరేజ్ అవ్వాలి. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో దానిమ్మ సాగు చాలా విస్తీర్ణంగా జరుగుతుందండి. ఇంకా ఫార్మర్స్ వేయాలని కూడా కోరుకుంటున్నానండి. నమస్కారం. పసిటి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.